అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు వర్గాక్షరాల గురించి నేర్చుకుందాం. హల్లులలో మొదటి అక్షరాన్ని వర్గాక్షరం అంటారు. క చట తప. ఈ కచట తపలో కా వర్గంలో కక్క గగ్గ ఇన్య ఉంటాయి కదా, అలాంటి లెటర్స్ని నేర్చుకుందాం. చూడండి, ఈ కా వర్గం. కా వర్గంలో మనకి ఏమేమి లెటర్స్ ఉంటాయో చూసుకుందాం. కా వర్గంలో ఫస్ట్ లెటర్ వర్గం అంటే గ్రూప్ లాగా కక్క గగ్గ ఇన్య 5 లెటర్స్ ఉంటాయి. కా వర్గము కక్క గగ్గ ఇన్య. తర్వాత ఇన్య తర్వాత ఏంటిది? చా కదా, చా వర్గం ఫస్ట్ లెటర్. ఈ చా వర్గంలో మనకు ఏ అక్షరాలు ఉంటాయంటే చచ్చ జ ఇని 5 అక్షరాలు ఉంటాయి. చచ్చ జ ఇని. ఇక్కడ చ జ ఇంకో లెటర్ కూడా ఉండి ఆ లెటర్లను తీసివేయడం జరిగింది. అందువల్ల మనకి వర్ణమాలలో 56 లెటర్స్ నుండి మైనస్ చేయడం కూడా జరిగింది అక్షరాలని. అది నేను ఇంకో వీడియోలో పెట్టాను, చూడండి. ఇది టా వర్గం అంటే 3వ వర్గం. ఈ టా వర్గంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూడండి. టా వర్గం ఫస్ట్ లెటర్ టట్ట డడ్డ అన. టట్ట డడ్డ అన. దీన్ని నా అని చదువుతూ ఉంటారు. నా అని చదివితే పిల్లలు రాంగ్ రాస్తున్నారు కాబట్టి మనం అనా అని చెప్తే అందరూ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని రాయడం జరుగుతుంది. తావర్గం. తావర్గంలో 5 అక్షరాలు ఏమేమి ఉంటాయి చూద్దాం. ఫస్ట్ అక్షరం త. తథ దధ న. తర్వాత పావర్గం. ఈ పావర్గంలో ఉన్న అక్షరాలు మొదటి లెటర్ పా కదా, పప్ప బబ్బ మ. ఇవి 5 వర్గాలు. కచ్చట తప్ప. దీనిలో ఈ లాస్ట్ అక్షరాలు ఉంటాయి కదా, ఇన్య ఇని అన నామ, వీటిని అనునాసికాలు అంటారు. ఇప్పుడు అంతస్తాలు. అంతస్తాలు ముఖ్యంగా యారా లావా, కానీ మనకి ఇప్పుడు ఇంకా 2 అక్షరాలు కూడా బండిరా అలా. దీన్ని ఇక్కడే రాస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్ణమాలలో. అందువల్ల 6 అని రాశాను నేను. యారా లావా బండిరా అలా. ముఖ్యంగా యారా లావా అంతస్తాలు అని చదువుతాం మనము. తర్వాత ఊష్మాలు. ఊష్మాలు అంటే ఊది పలికేవి. ఈ ఊది పలికే అక్షరాలు ఏంటివి మనకి? శేష సాహ. మనం పలికేటప్పుడు మన నోట్లో నుండి గాలి వస్తుంది. శేష సాహ. వీటిని ఊష్మాలు అని అంటారు. తర్వాత వర్గయుక్కులు లేదా మహాప్రాణాక్షరాలు. ఈ మహాప్రాణాక్షరాలు ఏంటిది? ఖ ఘ ఛ ఝ ఠ డ థ ధ ఫ భ. అది ఇట్లా కూడా చదవచ్చు. ఖ ఛట తప ఘ ఛడ దబ అంటే సెకండ్ లైన్ వర్ణమాలలో, హల్లులలో సెకండ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ లైన్, ఫోర్త్ లైన్ మహాప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు కచట తప గజడ దబ. అల్ప ప్రాణాక్షరాలు 10 అక్షరాలు ఉంటాయి. ఈ సెకండ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్ మహాప్రాణాక్షరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.